పేరుకు పెద్ద పోలీస్ ఆఫీసర్, పైగా మహిళా అధికారి. పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉన్నాం, దేని గురించి మాట్లాడటానికి వచ్చాం, ఇది ఎలాంటి ఘటన, ఎదురుగా ఎవరున్నారు అనే మినిమం సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించారు. తమిళనాడులో ఐజీ క్యాడర్లో ఉన్న రమ్య భారతి చేసిన పనికి అటు తమిళనాడులోనూ ఇటు దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోయంబత్తూరులో ఒక 10 ఏళ్ల పసిపాపపై దారుణమైన ఘటన జరిగింది. అతి తక్కువ వ్యవధిలోనే 2 వ్యక్తులను అరెస్టు కూడా చేశారు. దానికి సంబంధించిన ప్రెస్ మీట్ ను కోయంబత్తూరు ఐజీ రమ్య భారతి ఏర్పాటు చేశారు. చూడండి ఎలా నవ్వుతున్నారో. ఏదో అంతర్జాతీయ దొంగలను సాహసంతో అరెస్టు చేసి లోపలేసామనే సందర్భంలో కూడా ఇంతలా నవ్వరు. కానీ చిన్న పాపపై జరిగిన దారుణ ఘటన వివరిస్తూ బుద్ధి లేకుండా నవ్వుతున్నారు. ఇక్కడ చూడండి, ఏఎన్ఏ మీడియా సంస్థ వారితో కూడా ఇదే పద్ధతి. Are arrested. I think that is very clearly told and it's come out also. The only two persons involved have been promptly arrested and seized. Yeah. Is there any reason behind this of this kind? Because there have been neighbors of this particular. You have to be really a bit, let us be a little understanding of each other's Because situation. DGP are also come to Coimbatore. Yes. What kind of findings? Yes, like I told you, because in view of the sensitivity around the case, so the senior officers come for preliminary review and further guidelines and instructions. How many days have you remanded this accused? No, thank you. How many days remanded? I'll just. So I think we can stop. బుద్ధుండాలి. తమిళనాడు సీఎం విజయ్ వీరిని సస్పెండ్ చేశారని వార్తలు వస్తున్నా వాటిపై ఇంకా స్పష్టత లేదు. ఇలాంటి అధికారులను కొనసాగించాలా?